ప్రైజ్ ద లార్డ్ అందరికీ. దేవుడు మరి ఒక తరుణాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వర్తమానం అయితే విత్తువాని ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ వాక్యము గురించి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యంత కృపా కనికరం కలిగిన దేవా నాయన, మరి ఒక తరుణాన్ని మాకు అనుగ్రహించి ప్రభా, నీ వాక్యము నాయన ప్రభా విత్తడానికి కృప చూపిన దేవానికి స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, పేరు పేరు చెప్పిన మాట్లాడి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నేను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డని నీ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని తెరవచేయండి ప్రభా. ప్రతి ఒక్క హృదయము నాయన ప్రభా నీ విత్తనము నాటబడి ప్రభా నా తండ్రి నాయన 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించడానికి కృప చూపమని విన్న వాక్యాన్ని ప్రభా హృదయంలో నాయన యేసయ్య నాటుకోవాలి ప్రభా. సహాయం చేయండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి ప్రభా. నాయన ఫలించడానికి ఫలవంతమైన జీవితం అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని దీవించి ఆశీర్వదించి మేలు ఆశీర్వాదాలతో నింపి ఈ వాక్యాన్ని దీవించి ఆశించమని యేసు పరిశుద్ధ నామమున అడివేడుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ముందుగా ఒక చిన్న పాటతో దేవుణ్ణి మహిమపరుచుకుందాం. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటల నర మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటల నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు మడికట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు మడికట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవనిధులు. నీతి పూత కాపు జాతి ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిల్వ చేయు నిత్య జీవనిధులు. అనంతమైన ఆత్మబంధు అమర శుభాకాంక్షలు, అనంతమైన ఆత్మబంధు అమర శుభాకాంక్షలు. అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు, అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. అపవాది కంటబడి కుంటుబడి పోకు, కాపు కాస్త చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటపడి కుంటిపడి పోకు, కాపు కాస్త చేదు పండ్లు గంపలుగా కాయకు. వెర్రిగా చుక్కలాగా విర్రవీగబోకు, వెర్రిగా చుక్కలాగా విర్రవీగబోకు. అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటల నర మొక్కలు నాటించాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఈరోజు చెప్పబోయే వాక్య సందేశం ఒక సువార్త 8వ అధ్యాయము 4వ వచనము చదువుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. బహుజన సమూహం కూడి ప్రతి పట్టణముల నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్లు పొదలు వాటితో మొలిచి వాటి నడిచివేశాను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి 100 ఫలించెను.
ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. ఆయన శిష్యులు ఈ ఉపమానము భావం ఏమిటని ఆయనను అడుగగా, ఆయన దేవుని రాజ్య మర్మము చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమిటనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కన ఉండువారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేలన పడువారు ఎవరనగా, వినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరింతురు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలము తొలగిపోతురు. మొండపొదల్లో పడిన విత్తనములు పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారములు చేతను ధనభోగముల చేతను అణిచివేయబడిరి, పరిపక్వంగా ఫలింపనివారు. మంచి నేలన నుండి విత్తనములు పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఈ విత్తనముల భావము నిజంగా చాలా అద్భుతమైనదండి. ఎందుకంటే మనం వాక్యము చదువుతాము, వింటాము, కానీ అది మన హృదయంలో నాటుకోకపోతే ఫలభరితమైన జీవితముగా దేవునిలో మనము ఎదగలేమన్నమాట. త్రోవ పక్కన పడిన విత్తనము. త్రోవ ప్రక్కన పడిన విత్తనం అంటే కొన్ని విత్తనాలు వేసినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడతాయి, కొన్ని రాతి నేల మీద పడినాయి, కొన్ని ముండ్ల పొదలో పడ్డాయి, కొన్ని మంచి నేల మీద పడ్డాయి. మరి ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు లోపలికి నాటుకునే లోపే ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలని ఎత్తుకొని పోతాయి అన్నమాట. వీరు వాక్యం వింటారు కానీ వారి మార్గంలో సాతానుడు వస్తూ పోయే మార్గంగా ఉంటుంది. అది దేవునికి ఇష్టమైన హృదయముగా ఉండదన్నమాట. అంటే అటు దేవుని వాక్యము వింటారు, ఇటు లోకానుసారంగా కూడా జీవిస్తారు. వీళ్ళు దేవునికి తమ హృదయాన్ని అంతా అంకితముగా ఉంచుకోరు. హృదయంలో పాపతలంపులతో నిండుకొని ఉంటారు. అటు వాక్యము చదువుతారు, అటు చర్చికి వెళ్తారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు దేవునికి మొదటి స్థానం అనేది ఇవ్వరు. అందువల్ల వాళ్ళ హృదయంలో ఏ విత్తనం పడినా కానీ దాన్ని ఆకాశ పక్షులు అంటే సాతానుగాడు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకొని పోతాడు కాబట్టి వాళ్ళు ఫలించలేరు అనమాట. వీళ్ళు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు, గ్రహించలేరు, ఆ వాక్యపు లోతుల్లోంచి వెళ్ళలేరు. అందుగురించి వీళ్ళు దేవుని భక్తిలో ఎదగలేరు అన్నమాట. అంటే వీళ్ళ రక్షణ పొందుకోరు. వింటారు, చర్చికి వెళ్తారు, వస్తారు, అంతే. చర్చికి వెళ్తారు, వస్తారు, ఆచార క్రైస్తవులుగా ఉంటారు. వీళ్ళ హృదయంలో ఆచారాలు. అందు గురించి వీళ్ళు ఫలించలేని జీవితంలో ఉంటారు. కాబట్టి అపవాది వచ్చి వీళ్ళ విత్తనాన్ని ఎత్తుకొని పోతారు. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అన్నమాట. ఇర్మియా 6వ అధ్యాయము 10వ వచనంలో, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొన లేరు. నమ్మక వినలేకపోయినవారు. వీరు వింటారు కానీ వాక్యాన్ని విని వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచుకోలేని హృదయం కలిగిన వాళ్ళు అన్నమాట. మన హృదయాన్ని దేవుని వాక్యం వినడానికి సిద్ధపరచుకోవాలి. ప్రార్థనతో మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. యేసయ్యా నీ వాక్యం వించుండగా ఏ సాతానుడు ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా ఆ వాక్య ప్రకారంగా నేను జీవించడానికి, ఆ వాక్యాన్ని నా హృదయంలో ఫలింపచేయడానికి నీ కృప చూపండి అని మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చొని మనము వాక్యాన్ని వినాలి.
అదే మనము బైబిల్ చదువుకున్నప్పుడు ముందుగా కొంచెం ప్రార్థన చేసుకొని, యేసయ్యా ఈ వాక్యం చదువుతున్నాను, ఈ వాక్యాన్ని గ్రహించే హృదయం నాకు ఇవ్వండి, ఈ వాక్యం విన్న తర్వాత ఫలించే హృదయం నాకు ఇవ్వండి, ఈ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకొని నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించడానికి నీ కృపనివ్వండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలా అయితేనే ఆ వాక్యము మనలో ఫలభరితంగా ఉంటుంది. లేకపోతే సాతానుగాడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడనమాట. తర్వాత రెండో విత్తనం ఏంటంటే రాతి నేలన పడు విత్తనం అనమాట. రాతి నేల అంటే మీకు అర్థమైంది కదండి. ఆ హృదయము ఎంతో కఠినంగా ఉంటుంది. రాతి నేల ఉంటుంది అనమాట. వారు వింటున్నప్పుడు సంతోషంతో వింటారంట. మరి ఈ రాతి నేలలో పడిన విత్తనాలు ఎలాంటివంటే వారు విన్నప్పుడు చాలా సంతోషంతో వింటారు, ఆతృతతో వింటారు, దేవుణ్ణి అంగీకరిస్తారు. కానీ శోధన సమయంలో, శోధన వచ్చినప్పుడు, ఏదన్నా తట్టుకోలేని శ్రమలు వచ్చినప్పుడు, అంటే దేవుడి వలన మేలులు ఆశీర్వాదాలు అన్నీ వస్తే సంతోషంగా వాటిని అనుభవిస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ వీళ్ళ జీవితాల్లో ఎప్పుడైతే తట్టుకోలేని శ్రమలు వస్తాయో, అసలు ఈ తట్టుకోలేని శ్రమలు వచ్చినప్పుడు ఈ దేవుడు మాకేం చేస్తున్నాడు, మాకేమీ చేయలేడని ఆ శ్రమలను చూసి తట్టుకోలేక మా దేవుడు మాకేమీ చేయట్లేదని దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. ఆ శ్రమలను తట్టుకోలేరండి, దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. కానీ అయ్యో ఈ శ్రమలు ఎందుకు వచ్చాయో తండ్రి, ఈ శ్రమల నుండి మమ్మల్ని విడిపించు, ఈ శ్రమల్లో మాకు విడిపించుకునే మార్గం చూపించు, నువ్వు మార్గం చూపించే దేవుడు కదా అనేసి ఆయన్ని వేడుకోరు. సొంత ఆలోచనలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళు శ్రమల పాలైనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారనమాట. అందుకే ఇర్మియా గారు 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని ఆయన చెప్తున్నారు అనమాట. మనం వాక్యాన్ని విన్నప్పుడు ఎలా ఉండాలంటే ప్రార్థన ద్వారా మన హృదయాన్ని చదును చేసుకోవాలి. మన హృదయాన్ని మనం మెత్తం చేసుకోవడం సాధ్యం కాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సహాయాన్ని కోరుకోవాలి. యేసయ్యా నా హృదయాన్ని చదును చేయండి, నీ వాక్యము నా హృదయంలో పడినప్పుడు అవి ఫలించడానికి కృప చూపండి అని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మన హృదయాన్ని చదును చేసుకోవడానికి, మన హృదయం ఎలా ఉంటే దేవుడికి ఇష్టకరంగా ఉంటుందో అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన హృదయాన్ని దున్నుకున్నప్పుడు, అక్కడ విత్తనం వేసినప్పుడు చక్కగా ఫలిస్తుంది అన్నమాట. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనము చూద్దాం. లో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేచనమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పానమాట. ఇలాంటి చెడ్డ మనసంతా హృదయం నిండా ఉండి ఆ హృదయం ఎంతో కఠినంగా మారిపోయి అక్కడ దేవుని వాక్యం అనేది ఫలించదనమాట. వీరు ఎక్కువగా వీటికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు, కానీ దేవుని వాక్యానికి లోబడే హృదయంగా ఆ హృదయాన్ని మార్చుకోరన్నమాట. అలాంటి హృదయంలో వాక్యము ఫలించదు, ఫలబద్ధమైన జీవితంగా వీళ్ళు ఉండరు. ఆ పాపం ఏం చేస్తుందంటే వాళ్ళ హృదయాన్ని రాయిలాగా మార్చేస్తుంది, ఆ హృదయాన్ని కఠినపరుస్తుంది అన్నమాట. మేలు కలిగినప్పుడు సంతోషిస్తారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవుని నుండి వేరైపోతారు, దేవుని నుండి పారిపోతారు. ఇలాంటి హృదయం కలిగిన వాళ్ళు ఫలభరితమైన జీవితాన్ని అనుభవించలేరు. వాళ్ళ హృదయాన్ని మలుచుకోవాలి, ఉపవాస ప్రార్థనలు ఆచరించుకోవాలి. అప్పుడు దేవుడు మనకి మెత్తని హృదయం ఇస్తాడు, మంచి హృదయం ఇస్తాడు. దుష్టుడు హృదయంలో ఇలాంటి దురాలోచనలు ఉన్నప్పుడు వాటినన్నిటినీ దూరపరిచి, సాతాను దుర్గాల్ని దూరపరిచి మన హృదయాన్ని దేవుడికి ఇష్టమైన హృదయముగా మారుస్తాడు.
అప్పుడు మన వాక్యం అనేది అది విత్తనము చక్కగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు అన్నమాట. ఆ వాక్యము పరిశుద్ధాత్మ అనే నీరు పోసినప్పుడు చక్కగా ఫలించి అభివృద్ధి చెందటానికి, మనం దేవునిలో ఎదగటానికి మనకు అవకాశం ఉంటుంది. మనం దేవునిలో అలాగా ఎదిగినప్పుడు ఏం చేస్తామంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండగలుగుతాం. అప్పుడు ఈ లోకంలోనే ఫలించడమే కాకుండా ఆయన రాజ్యాన్ని కూడా స్వాతంత్రించుకుంటాం. మూడో విత్తనము ఏంటంటే ముండ్ల పొదలలో పడిన విత్తనములు. ఈ నేలలో విత్తనం పడినప్పుడు ఏమవుతుందంటే ఆ మొలకెత్తిన ఆ విత్తనాన్ని ఎదగకుండా అణిచివేస్తాయి. కొంతకాలం వీరు దేవుల్లో ఉంటారు కానీ బాగా ఎదగలేరు అనమాట. ఈ ముండ్ల పొదలు ఏంటంటే ఐహిక విచారాలు అనమాట. ఐహిక విచారాలు, ధనమోహం, దేవుడి కంటే మనుషుల్ని ఎక్కువగా వీళ్ళు గణపరుస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎప్పుడో ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు. దేవుడికి ప్రథమ స్థానం అనేది వీళ్ళు ఇవ్వరన్నమాట. ఇవ్వకుండా ఈ లోకభోగము, ధనమోహము, దైహిక విచారాలు, శరీర క్రియలు, శరీర కోరికలకి ఎక్కువగా వాళ్ళ హృదయాన్ని ఇచ్చేసి దేవుడికి దూరంగా ఉండి భక్తి, దేవుడు వాక్యం వింటారు, చర్చికి వెళ్తారు, అన్నీ పాటిస్తారు కానీ ఆచార భక్తి అంతా పాటిస్తారు కానీ దేవుడిని వాళ్ళ హృదయపూర్వకంగా దేవుడు సంతోషించే విధంగా వాళ్ళ హృదయాల్ని లాంటి వాళ్ళు ముండ్ల పొదల్లో విత్తనాలు మాదిరిగా ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళు కూడా దేవుల్లో వర్ధిల్లలేరు, ఫలించలేరు. వీళ్ళు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇలాంటి ముండ్ల పొదలు మన జీవితాల్లో ఉంటే ఇవన్నిటినీ కూడా మనము జయించాలి అంటే ఏం చేయాలంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి ప్రథమ స్థానం మనల్ని ఎలా జీవించమంటున్నాడో అలా జీవించి ఆ ముండ్ల పొదల్ని అణిచివేసి మనము ఎదిగేంత పరిశుద్ధాత్మ అనే నీటిలో మనము ఉదక స్నానం చేసుకుని ఆయనలో ఎదిగినప్పుడు మనము ఈ ముండ్ల పొదల్ని జయిస్తామన్నమాట. ప్రతిదానికి మన హృదయాన్ని చదును చేసుకొని దేవునితో మనము కలిసి ప్రయాణం చేసినప్పుడు ఏంటి మనల్ని మనం పరీక్ష చేసుకొని ఏంటి ఈ ఆటంకాలు, మనము దేవునిలో ఎదగకుండా ఆపుతున్న ఈ ఆటంకాలు ఏంటి అని మనం గమనించుకొని గ్రహించుకొని మన హృదయాన్ని సిద్ధం చేసుకొని మనం ఉన్నప్పుడు దేవుడు మనకి తేటతెల్లం చేస్తాడు. అందుకే ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. మనం వాక్యం చదువుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఆ వాక్యం చదువుకున్న తర్వాత కూడా ప్రార్థన చేసుకొని యేసయ్యా ఈ వాక్యం నా హృదయంలో ఫలించులాగున నీ కృప చూపండి అంటే అప్పుడు దేవుడు ఆ విత్తనం చుట్టూ దేవుని కంచె వేస్తాడు. అప్పుడు ఆ విత్తనము కంచె వేసినప్పుడు అది ఈ ఆకాశ పక్షులు ఎత్తుకుపోకుండా ఈ లోక ధన గర్వ మోసాల్లో పడిపోకుండా చక్కగా ఫలించడానికి మన హృదయము చక్కగా ఉంటుంది. అప్పుడు మనం ఫలిస్తాము. దేవునిలో ఫలిస్తేనే ఈ లోకంలో ఫలించినట్లు. అంతేగాని ఈ లోకంలో ఏదో ధనం సంపాదించుకొని బాగా అన్నీ తిని తాగి సంతోషము, సుఖానుభవము ఇవన్నీ అనుభవించి రేపొద్దున నిత్య నరకానికి పోతే ఏంటి లాభం? ఏమీ లాభం ఉండదు. మనము ఈ లోకంలోనే ఫలించాలి, దేవుని రాజ్యంలోనే ఫలించాలి అంటే మన హృదయాన్ని చదును చేసుకొని చక్కగా దేవుని వాక్యాన్ని గ్రహించి విన్నవారుగానే కాకుండా వినిన వాక్యము హృదయంలో భద్రపరుచుకొని విన్న వాక్యాన్ని నెమరవేసుకొని మన జీవితాన్ని వాక్యం ద్వారా కట్టుకున్నప్పుడు మనకి దేవుడు చెప్పాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఈ లోకంలో ఏం కావాలన్నా భూ దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు. దేవుడు మనల్ని ఏమి పేదవాళ్ళలాగా అనాథులుగా ఏమీ లేని వాళ్ళలాగా మనల్ని ఏమి దేవుడు ఉంచడం. ఆయన బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా హెచ్చిస్తాడు. ఈ లోకంలో హెచ్చిస్తాడు, ఆయన రాజ్యంలో కూడా ఆయన సింహాసనం పక్కన చోటిస్తాడు. ఎలా ఉండాలి? మనము ఆయన చెప్పినట్లు ఉండాలి. అంతేగాని రెండు పడవల మీద కాలేసినట్టు ఇక్కడ ఈ లోకంలో ఒక కాలు అక్కడ దేవుడిలో ఒక కాలు వేసుకొని కూర్చున్నామంటే రెండు పడవల మీద ఒక పడవటు ఓ పడవిటి వెళ్ళిపోతే మధ్యలో కూరుకుపోయి అగాధంలో పడిపోతారు. అందుగురించే దేవునిలో మనము నిలకడగా ఉండాలి. ఉంటే
వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చనగా ఉన్నావంటే దేవుడు నిన్ను ఉమ్మి వేస్తాడు. చెడ్డదాసుడా, నువ్వు నాకు అక్కర్లేదంటాడు. నిన్ను అసలు నేను ఎరగను, నువ్వెవరవో నాకు తెలియదని కూడా అంటాడు దేవుడు. ఆయన న్యాయ సింహాసనం ఎదుట మనము మంచి గొర్రెలుగా ఉంటేనే కానీ, లేకపోతే మనల్ని నువ్వు నాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు అంటాడు. అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోకూడదు. బడా నమ్మకమైన మంచిదాసుడా అనిపించుకోవాలి. మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మన బీటబారిన మన హృదయాల్ని చదును చేసుకొని చక్కబరుచుకొని దేవుని వాక్యం అనే నీటితో మన హృదయాన్ని తడుపుకొని చక్కగా మెత్తగా దేవుడికి ఇష్టమైన హృదయంగా మన హృదయాన్ని మార్చుకొని ఆయన మన హృదయంలో సింహాసనం వేసుకునేలాగా మనము జీవించాలి. తరువాత మంచి నేలన పడిన విత్తనములు. ఈ మంచి నేలన పడిన విత్తనములు ఏంటంటే చక్కగా 60 100 ఫలించే జీవితం కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎవరంటే మంచి నేల అంటే చక్కగా వాళ్ళ హృదయాన్ని దేవుడికి ఇష్టంగా మార్చుకునేవాళ్ళు. దేవుడు చెయ్యొద్దన్నవి మానేసి దేవుడికి భయపడుతూ గజగజ వణుకుతూ మోకరించి అస్తమాలు ప్రార్థన చేసుకొని వాక్యం విని వాక్యాన్ని చదువుకుని హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ, అమ్మో ఇది దేవుడు చేయొద్దన్నాడు, ఇది చేయకూడదు, దేవుడు ఎలా ఉండమన్నాడు ఇలాగే ఉండాలి, లేకపోతే దేవుడు కోపం వస్తుంది, దేవుడు కోపం వస్తుందంటే ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అని మనం భయపడాలి, దేవునికి భయపడాలి. భయంతో కూడిన భక్తి చేస్తే దానికి ఒక ప్రతిఫలం అనేది మనకి ఉంటుంది అన్నమాట. అంతేగాని భయం లేకుండా దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తే అలాంటి హృదయము అలాంటి జీవితం వల్ల మనకి అసలు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నిత్య జీవం కూడా ఉండదన్నమాట. కానీ ఈ మంచి నేలన పడిన విత్తనాలు చక్కగా ఫలిస్తాయి. ఫలించి చక్కగా అనేక మందికి ఆశీర్వాదకరంగా వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళు మెత్తని హృదయంతో ఉంటారు. చాలా దేవునికి ఇష్టమైన హృదయము. దేవుడు వీళ్ళని చూసినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. ఆయన రాజ్యంలో వారసులుగా కూడా వీళ్ళు ఉంటారనమాట. అందుకే నా ప్రియ సహోదరుడా సహోదరి, మరి నీ జీవితం ఎలా ఉంది? మంచి నేలగా ఉందా నీ హృదయము? ముండ్ల పొదలతో ఉందా, లేకపోతే గట్టి నేలగా, లేకపోతే రాతి నేలగా ఉందా నీ హృదయము? ఎలా ఉంది నీ హృదయము? నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఒక్కసారి దేవునిలో మోకరించి ప్రార్థించి, యేసయ్య నా హృదయం ఎలా ఉంది యేసయ్య, నా హృదయం చదును చేయి యేసయ్య, నా హృదయము నీ పరిశుద్ధాత్మతో నింపేసయ్యా, నా హృదయంలో నివాసం చేయండి. ఒకవేళ నాలో ఏమైనా నీకు అసహ్యమైన కార్యాలు ఏమన్నా ఉన్నాయా ప్రభువా, వాటినన్నిటినీ యేసునామంలో తరిమి కొట్టండి, సాతాను దుర్గాల్ని పడదోయండి, వాడి ప్రావారాలని పడగొట్టండి అని మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థనతో నీ హృదయాన్ని చక్కగా కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలంటే నీవు కన్నీటితో యేసయ్యా నా హృదయాన్ని కడగండి, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయండి, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి, నన్ను పరిశుద్ధపరచండి అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నట్టు దేవుడు ఆయన రక్తంతో మన హృదయాన్ని కడుగుతాడు, మన హృదయాన్ని చదును చేస్తాడు. అప్పుడు మనం ఫలిస్తాము. మనం చదివిన వాక్యం మన హృదయంలో ఉంటుంది. మనము అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంటాం. కనుక మనము ఏ రకంగా ఉన్నామో ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, అమ్మ అందరూ కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకొని దేవుని పాద సన్నిధి వద్ద మోకరించి ప్రార్థన చేయండి. తండ్రి, మమ్మల్ని మంచిగా మార్చండి, నీ రాజ్య వారసులుగా, నీ రాజ్య సంబంధులుగా మేము ఉండటానికి కృప చూపండి అని మనల్ని మనం పవిత్రపరచుకోవడానికి, మనల్ని మనం పవిత్రపరచుకోలేము, దేవుని రక్తంతో మనల్ని మనం పవిత్రపరచుకోవడానికి కృప చూపమని ఆయన వేడుకుందాము, ఆయన ప్రార్థన చేసుకుందాము. అప్పుడు మనము ఫలించి అభివృద్ధి పొంది
60 100 ఫలించి దీవెనకరంగా ఆశీర్వకరంగా మన జీవితాన్ని మనం నడిపించుకోగలుగుతాం. మన కుటుంబీకులకు కూడా ఆశీర్వకరంగా ఉండగలుగుతాం. మన చుట్టుపక్కల వారికి ఆశీర్వకరంగా ఉండగలుగుతాం. ఇలాంటి మంచి నెలని విత్తనంలో విత్తే విత్తనాల్లో మీరు నేను ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ఎంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని యేసయ్య నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యంత కృపా కనికరం కలిగిన దేవానికి స్తోత్రం. నాయన ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా. గొప్ప దేవ, నీతిమంతుడా, నిజమైన రక్షక. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్య సందేశాన్ని వింటున్నారో ప్రభా, వాళ్ళందరూ హృదయాలను తెరవ చేయండి ప్రభా. నా యేసయ్య, వాళ్ళ హృదయాలను వాళ్ళు పరీక్షించుకోవడానికి కృప చూపండి యేసయ్య. నీ మార్గంలో నడవటానికి కృప చూపండి. నీకు ప్రథమ స్థానం ఇవ్వటానికి కృప చూపండి ప్రభా. నాయన ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం కాదు ప్రభా. అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన పరమ తండ్రి నీకు స్తోత్రం. ఎవరైతే ఐహిక విచారాల ద్వారా, ధనమోసము ద్వారా ప్రభా నాయన ఆళ్ళు వీళ్ళు చూస్తున్నారని, ఆళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని నాయన నీలో ఎదగలేకపోతున్నారా ప్రభా. నాయన ఆచార భక్తిలో కొనసాగుతున్నారా ప్రభా. నాయన నిన్ను పక్కన పెట్టేసి వాళ్ళ హృదయంలో వచ్చే దురాలోచనలకే ఎక్కువ పెద్ద పెట్ట వేస్తున్నారా ప్రభా. వాళ్ళందరిని ఒకసారి దర్శించు నాయన. వాళ్ళ హృదయాలను మార్చండి, చదునువుగా మార్చండి నాయన. వాళ్ళ హృదయాల్లోంచి నాయన శత్రువైన సాతాను వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకోపోకుండా ప్రభా నాయన విన్న వాక్యాన్ని ఫలించి అభివృద్ధి పొందడానికి కృప చూపండి. ఆ విత్తనం ఫలించి అభివృద్ధి పొంది 30 100 60 100 నాయన ఫలించడానికి దీవెనకరంగా ఆశీర్వాదం ఉండటానికి కృప చూపండి ప్రభా. సాయం చేయండి నాయన. ప్రార్థన ద్వారా, యాచన ద్వారా, ఉపవాస ప్రార్థనలు ఆచరించుకొని నాయన వాళ్ళ జీవితాలని కట్టడానికి నీకు ఇష్టమైన పాత్రలుగా నాయన, నీకు ఇష్టమైన పనిముట్టులుగా నాయన తీర్చిదిద్దండి ప్రభా. నాయన ఎవరైతే అనారోగ్య బాధలతో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి నా యేసయ్యా. నా తండ్రి ప్రభా, హాస్పిటల్లో, ఐసీయూల్లో నాయన ఎక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని యేసునామమున స్వస్థపరచండి ప్రభా. నాయన మరణ బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించేసయ్యా. నా తండ్రి అప్పుల బాధల్లో కూరుకుపోయిన వాళ్ళని విడిపించేసయ్యా. నీ జాలిగల హస్తంతో నాయన నిన్ను మొరపెట్టుకునే ప్రతి ఒక్కరిని విడిపించు, రక్షించు. నీ రాజ్య వారసులుగా, నీ రాజ్య సంబంధులుగా తయారు చేయమని సహాయం చేయండి నాయన. వాక్యానికి చెవులనిచ్చే మంచి హృదయం కలిగి జీవించడానికి కృప చూపండి నాయన. చెవులు గలవాడు వినుగా కంటున్నావు ప్రభా. వినే చెవులు కలిగించండి ప్రభా. నీ వాక్యాన్ని నాయన చదివే హృదయం కలిగించండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని దర్శించమని, నీ బిడ్డలుగా జీవించమని, నీ బిడ్డలుగా దీవించి ఆశ్రయించి అభివృద్ధి ఆశీర్వాద పదంలో నడిపించి క్షేమకరమైన జీవితాన్ని అనుగ్రహించి నడిపించమని నా ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకుని నా విజ్ఞాపన ధ్వని ఆలకించి అంగీకరించి నీ కృపతో నడిపించమని ఈ దీనురాలి ప్రార్థన నీ పాసనికి చేర్చుకున్నాను. యేసు పరిశుద్ధ నామమున అడిగి అతి వికలమైన ఎంతో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ. యేసు పరిశుద్ధ నామమునకు విజయం కలుగు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.